ఇప్పుడు వీళ్ళకి ఒక పాష్ కమిటీ ఉందట. పాష్ కమిటీలో ఇప్పుడు ఝాన్సీ గారి విషయం చెప్తున్నా. ఝాన్సీ గారు ఆవిడ ఏదో సుప్రీంకోర్టు జడ్జి అయిపోయినట్టుగా, ఆవిడకి అంతా టోటల్ సినిమా ఇండస్ట్రీ అంతా నా మోచేతి కింద నీళ్లు తాగుతున్నాయి, సినిమా ఇండస్ట్రీ అంతా నేను శాసిస్తాను, అందరు నా చెప్పు చేతుల్లో ఉన్నారు అనుకో ఆవిడేం ఫీల్ అవుతుందో నాకు తెలియదు. ఆవిడెప్పుడు ఇండస్ట్రీకి వచ్చారు, నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను, ఆవిడతో కలిసి వర్కౌట్ చేశాను కొన్ని సీరియల్స్, కాబట్టి నాకు తెలుసు. సో అలా అప్పుడు ఆవిడ ఏంటంటే ఇండస్ట్రీలో అంతా నా చేతి కిందే ఉంది అని చెప్పేసి అని అది పాష్ కమిటీ ఏదైతే పెట్టుకున్నావో నీకు నచ్చిన వాళ్ళ స్టేట్మెంటే తీసుకున్నావు. అది మాస్టర్కి ఎవరైతే పాజిటివ్ చెప్పారో, లేదు మాస్టర్ ఇలా మాకు ఇలా చేయలేదు, మాతో బాగున్నారు, మాకు వర్క్ చేశారు అని స్టేట్మెంట్ ఎవరైతే ఇచ్చారో అది నువ్వు తీసుకోలేదు. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎందుకు నువ్వు పక్షపాతంగా ఆలోచించావు? మాస్టర్కి పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఇప్పటికీ రెడీగా ఉన్నారు. ఇప్పటికీ మీరు పిలవమని నేను పిలుస్తాను. ఇప్పటికీ మీకు బయట వీడియోస్ ఏమైనా చేసి వాయిస్ కానివ్వండి, వాళ్ళ స్టేట్మెంట్ కానీ నేను ఇప్పిస్తాను. కానీ ఇక్కడ ఓన్లీ వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు, కొంతమంది క్రియేట్ చేసుకొని ఒక లెటర్ రాసి పాష్ కమిటీ నుంచి మేము లెటర్ ఇస్తున్నాము, ఆయన ప్రెసిడెంట్గా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసరి నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? అంటే నీకు తెలియట్లేదా నేను రాంగ్ ఇస్తున్నాను నీకు తెలియట్లేదా? సో ఇచ్చావు, అక్కడ అయిపోయింది. లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కూడా మా యూనియన్లో ఏంటి హడావుడిగా చదివేశారు. లేదు సో ఆయన సో మాస్టర్ ఇట్లా వర్క్ ప్లేస్లో ఇబ్బంది పెట్టాడు, కాబట్టి ఆయన ప్రెసిడెంట్గా లేరు, ఇప్పుడు మీరు ఎలక్షన్ పెట్టుకోవచ్చు. తూతు మంత్రంగా అయిపోయింది, సీక్రెట్గా అయిపోయింది. అది కూడా ఏంటి వర్క్ ప్లేస్లోనే ఎందుకు చెప్పారు అంటే, వర్క్ ప్లేస్లో హరాస్మెంట్ చేస్తే ప్రెసిడెంట్ పోటీకి అనర్హుడు. అవును, క్యారవాన్ లో కూడా ఆమె మీద ఫిజికల్ హెరాస్మెంట్ జరిగిందని కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. సీసీ కెమెరాలు ఉంటాయి కదా, క్యారవాన్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అన్ని క్యారవాన్లో సీసీ కెమెరాలు ఉంటాయి, మరి తీయచ్చు కదా. ఒక్కటండి, నేను ఇప్పుడు ఒక్కటే చెప్తున్నాను, నిజంగా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఖచ్చితంగా ఉన్నాయి, నిజంగా మాస్టర్ తప్పు చేస్తే మాస్టర్కి బెయిల్ రాదు. అది పోక్సో చట్టం. ఏమని పెట్టుకున్నారు మీరు? సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఏమన్నారు? మొట్టికాయలు వేసి పంపించారు మీకు. ఎందుకంటే అక్కడ సాక్ష్యాధారాలు లేవు. నీ దగ్గర బలంగా ఉండుంటే మాస్టర్ బెయిల్ రాదు. మీరంతా 1 by 1 క్రియేట్ చేసుకుంటున్నారు. ఇంత అవుతుందని అమ్మాయి అనుకొని ఉండకపోవచ్చు. వీళ్ళందరూ ఏంటంటే తొక్కేద్దాము, వాంటెడ్లీ తొక్కేద్దాము. ప్రెసిడెంట్ పోస్ట్ పోవడానికి వెనకాల ఖచ్చితంగా ఝాన్సీ గారి హస్తం ఉంది. అక్కడ ఆవిడ ఏంటంటే ఇది కేసు గెలిచేశాను, మాస్టర్ ఒప్పుకున్నాడు. ఎక్కడ మాస్టర్ వాయిస్ ఇచ్చారు? ఎక్కడ మాస్టర్ చెప్పేసి నేను చేశాను అని చెప్పన్నారు? ఎక్కడ మాస్టర్ చెప్పలేదు. ఈవిడ ఏంటంటే వాంటెడ్లీ కావాలి అని చెప్పి ఆయన బ్లేమ్ చేయడం కోసం. ఇంకొకటి గమనిస్తే మీరు ఛాంబర్లో కూడా ఎవరికి ప్రాబ్లం వచ్చినా ప్రెస్ మీట్ ఎవరు పెట్టలా, ఇమ్మీడియట్గా ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టేసి అది కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది ఆవిడ. ఎందుకు అంటే వరల్డ్ వైజ్గా వెళ్ళాలి, ఆయన ప్యాంటే కొరియోగ్రాఫర్ కాబట్టి అందరూ ఈ టాపిక్ తెలుసుకోవాలి, అందరిలో ఈయన బ్లేమ్ అవ్వాలి, అన్ని లాంగ్వేజ్లో ఈయనకు వర్క్ రాకూడదు. ఈ వెనకాల మీరు కనిపించినంతగా లేదండి, చాలా కుట్రపూరితంగా ఉంది మాస్టర్ విషయంలో. లేదు నువ్వు సినిమా ఇండస్ట్రీలో నువ్వు అదే అనుకుందాం. ఇప్పుడు మనకేమంటారు, ఇంతకుముందు కంటే మన మామూలుగా రామానాయుడు గారు ప్రొడ్యూసర్స్ కంటే కూడా మిగతా వాళ్ళందరూ కంటే నువ్వే తోపు అనుకుందాం సపోజ్. అట్లా అనుకున్నప్పుడు నువ్వు పిలిచి అడగొచ్చు కదా, మీ మీద కంప్లైంట్ వచ్చింది, సినిమా ఇండస్ట్రీ సమస్య కదా ఇది, పోనీకి అక్కడ ఏం గాయాలు అయిపోయి నువ్వు పడిపోయి లేవు కదా. సో నీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు 1 month నుంచి జరుగుతుంది డిస్కషన్. ఏంటి నీ కార్డు ఇవ్వట్లేదు, నా కార్డు అసలు అమ్మాయి వెళ్ళింది నా కార్డు ఇవ్వట్లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. అక్కడ లైంగిక వేధింపులు ఎక్కడ వచ్చింది? కార్డు ఇవ్వట్లేదని కదా వెళ్ళింది అమ్మాయి. సో అమ్మాయి కార్డు ఇవ్వట్లేదు అంటే నా కార్డు కావాలి అని చెప్పి వెళ్ళినప్పుడు మాస్టర్ని పిలిపించేసి ఇట్లా మాస్టర్ ప్రెసిడెంట్ కాబట్టి ఎందుకు కార్డు ఇవ్వట్లేదండి ఏంటి అంటే, మాకు ఇట్లా ప్రాసెస్ ఉంటుందండి అది ఇదని అన్నారు. మరి అదే రోజు కూర్చోబెట్టి అరెస్ట్ చేయించకపోయారా? అదే రోజు కూర్చోబెట్టేసి మీరు మాట్లాడకపోయారా? 1 month ఎందుకు డిలే చేశారు అంటే ఆలోచించుకున్నారా ఎలా పెట్టాలి అని? సో అక్కడ కూడా ఏంటి ఆ అమ్మాయి వెళ్ళి లేదండి ఇట్లా నాకు మాస్టర్తో ఇట్లా హరాస్మెంట్ అంటే ఆమె ఏం ఆలోచించిందంటే ఆ రోజు అక్కడ గొడవైంది కాబట్టి రేపు నాకు మళ్ళీ ఫ్యూచర్లో గొడవ అవుతుందో ఏమో అనుకొని ఆమె ప్రీ ప్లాన్డ్గా లేదంటే ఇట్లా మాస్టర్ నన్ను ఇట్లా వేరే వర్క్ చేసుకొని ఇవ్వట్లేదు, వేరే వర్క్ రానివ్వడేమో ఆయన ప్రెసిడెంట్ పోస్ట్లో ఉంటే అని చెప్పినప్పుడు అమ్మాయిని అప్పుడు నువ్వు డీ షోకి వచ్చి చేసావు కదా, నీకు పోక్సో కేసు వర్తిస్తుందేమో చూడు. ఐడియా ఇచ్చింది ఎవరు? పెట్టించింది ఎవరు? అదే అడుగుతున్నాను. ఝాన్సీ గారు. అదే ఇప్పుడు ఛాంబర్కి వెళ్ళినప్పుడు ఇంత వెనకాతలు ఇంత క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు ఝాన్సీ గారికి జానీ మాస్టర్కి పడదా ఏమైనా ఉన్నాయా వెనక రాజకీయాలు? ఇంకేమైనా రాజకీయాలు అంటే మాస్టర్ ఏంటంటే కొంచెం ఇప్పుడు ఈ మధ్య ఎవరైనా ఒక సాంగ్ హిట్ అయినా, ఒక సినిమా హిట్ అయినా, డైరెక్టర్ అని మిగతా ఇంకెవరున్నా కూడా ఫోజులు కొడతారు బాగా. మాస్టర్ దగ్గర ఏంటంటే ముక్కుసుడితనం, ఏదన్నా స్ట్రేట్ ఫార్వర్డ్గా అంటాడు. వెనకాల గొయ్యలు తీయడము, వెనకాల ఇంకేదైనా చేయడైనా ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా అంటారు. ఈ అమ్మాయి కేసు విషయంలో వెళ్ళేసి నువ్వు కార్డు విషయంలో ఇవ్వకపోతే నేను చూసుకుంటానంటే ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు. ఛాంబర్కి వెళ్ళి మాస్టర్ పిలిపించినప్పుడు సరే మీ వల్ల ఆయన చేసుకోండి అన్నాడు. మా వల్ల అయింది చేసుకోమన్నావు కదా, మా వల్ల ఏమేమవుతుందో చేసి చూపిస్తామన్నట్టుగా
అక్కడ జరిగిన సందర్భం అది, చాంబర్లో జరిగిన సంబంధం అది. ఎందుకంటే అమ్మాయి నాకు ఎంత మోసం చేసిందో, అమ్మాయి నాకు ఏం చేసిందో నాకు తెలుసు కాబట్టి నేను చూసుకుంటానని మాస్టర్ ఆ ఉద్దేశంతో అన్నాడు. ఎందుకంటే వేరే అమ్మాయిల విషయంలో ఆయన అలా మాట్లాడాడు. ఓన్లీ తన అసిస్టెంట్ కాబట్టి, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేసింది కాబట్టి ఆ చనువుతో సరే ఏం చేస్తో చేసుకోండి అంటే మేమేం చేసుకోవాలో చేసుకొని చూపిస్తాము అన్న ఉద్దేశంతో మీరు కక్ష సాధింపులు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి అసలు మెయిన్ విషయం మర్చిపోతున్నాం. మాస్టర్కి ఎవరైతే ఫ్రెండ్స్గా ఉన్నారో, కొరియోగ్రాఫర్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, మా యూనియన్ సంస్థ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా మాకు కొన్ని గొడవలు జరుగుతున్నాయి మాస్టర్ విషయంలో. ఆ మధ్యలో కూడా కొన్ని వీడియోస్ ఇవన్నీ కూడా వచ్చాయి అనమాట మా యూనియన్కి సంబంధించి. యూనియన్లో కొంతమంది ఉన్నారు, ఒక టీం ఉన్నారు, ఒక 10-15 మంది టీం ఉన్నారు. వీళ్ళంతా ఈ అమ్మాయిని కలిసారు వెళ్ళి. ఈ అమ్మాయిని కలిసి ఎవరైనా అబ్బాయిలు పెడితే స్ట్రాంగ్ కేసు ఉండదు కాబట్టి అమ్మాయిని పెడితే తొక్కొచ్చు, ఈయన ఎక్కడ పడితే అక్కడ తొక్కొచ్చు అని వాంటెడ్లీ ఇక్కడ నుంచి సంస్థ నుంచి ఒక 4 వెళ్ళి అక్కడ తనకి ఈ అమ్మాయితో మాట్లాడి తర్వాత ఛాంబర్కి వెళ్ళి మాట్లాడి ఇవన్నీ కూడా సీక్రెట్గా జరిగిపోయినాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కలిసి వర్క్ చేసుకున్నారు, కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి ఆ అమ్మాయి ఇది పోక్సో కేసు కానివ్వండి మిగతా ఏదన్నా ఉన్నా కూడా అది వాంటెడ్లు వేరే వాళ్ళు పెట్టించారు అనేది నా అనుమానం. కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జానీ మాస్టర్కి ఇంకా ఎంత పదవీ కాలం ఉంది? ఇంకా 9 months ఉంది. 9 months ఉండగానే ముందుగానే వీళ్ళు ప్రకటించేశారు. అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఇదేంటండి, చాలా మంది కేసులు ఉన్న పోస్టులలో ఉన్నారు. కానీ మా యూనియన్లో ఎందుకు అంటే ఇప్పుడు అమ్మాయి అంటే అక్కడ నేను ఏలాలి, రాజ్యం వెళ్ళాలి, నేను పీకేశాను, నేను అది చేశాను ఇది చేశాను అని అనిపించుకోవడం కోసం అలా వాంటెడ్ అంటే కూడా చెప్పాను. లెటర్ కూడా సీక్రెట్గా ఈ ఝాన్సీ వాళ్ళు చాంబర్ నుంచి ఏదైతే ఇచ్చారో మాస్టర్ వాళ్ళకి అది ఎవరికి చూపెట్టద్దు అన్నారట. మరి మీరు నిజాయితీ అందరికి చూపిమని చెప్పొచ్చు కదా, ఎందుకు చూపెట్టద్దు అన్నారు? ఇండస్ట్రీలో దీని మీద ఏం డిస్కషన్ నడుస్తుంది? ఇండస్ట్రీలో అంటే ఆల్మోస్ట్ మర్చిపోయారు ఇప్పుడైతే. ఫస్ట్ స్టార్టింగ్ లో ఉండింది కానీ అంటే ప్రెసిడెంట్ గా ఆయన్ని తీసేయడం, ప్రెసిడెంట్ గా నిజంగా చెప్పాలంటే అండి, ప్రెసిడెంట్ గా ఆయన లేకపోవడమే మాకు హ్యాపీ. మేమందరం అదే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నతను గలీలో కార్పొరేటర్ కానివ్వండి, వార్డు మెంబర్ కానీ నిల్చోమంటే ఎట్లుంటుంది? నేను సంస్థను తక్కువ చేస్తున్నానని కాదు, నువ్వు ప్యారెంట్ కొరియోగ్రాఫర్లో ఈయన ఒక రేంజ్లో వెళ్తున్నారు, అన్ని సాంగ్స్ బిజీగా చేస్తున్నారు. అలా చేస్తే కొన్ని 100,000 మందికి వర్క్ దొరుకుతుంది, డాన్సర్స్కి వర్క్ దొరుకుతుంది. సో అట్లా వెళ్ళాలి. కానీ మా యూనియన్లో ఉండే రాజకీయాలు, మా యూనియన్లో ఎవరైనా నెగ్గాడు అనుకుంటే దేశం మొత్తం నెగ్గొచ్చు. అంత భయంకరమైన రాజకీయాలు ఉంటాయి మా యూనియన్లో సీరియస్లీ. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ కంటే మా యూనియన్లోనే ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఎవ్రీడే పేమెంట్స్ కానివ్వండి లక్షలలో ఉంటుంది, కోట్లలో ఉంటుంది. ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, 24 క్రాఫ్ట్స్లో కంటే మా యూనియన్లోనే ఎక్కువ అమౌంట్ ఉంటుంది. సో దాని మీద పోటీ ఎక్కువ ఉంటుంది. వాంటెడ్లో మాస్టర్ డబ్బులు తినేవాడు కాదు, ఒకరికి పెట్టేవాడే. ఇప్పుడు కొంతమంది కూడా ఈ మధ్య రూమర్స్ చేస్తున్నారు, మాస్టర్ ఏదో ల్యాండ్ దానికోసం వచ్చాడు, దీనికి అమ్మడానికి వచ్చాడు, ఇలా వచ్చాడు. ఆయనకు అవసరమే లేదు, అందరికీ ల్యాండ్ ఇప్పించడానికే వచ్చాడు, అందరికీ ఇన్సూరెన్స్ చేయించడానికి వచ్చాడు, అందరికీ హెల్ప్ చేయడానికే వచ్చాడు. నిజంగా ఆయనకు బోలెద పేమెంట్ అండి. బయట ఏ హీరోడితే డబ్బులు ఇవ్వడానికి కావాలనుకుంటే సరే నేను ఇలా చేయాలనుకుంటున్నాను అంటే ఆయనకు కావాల్సినంత హెల్ప్ చేస్తారు. ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు. ఆయనకి మా యూనియన్కే వచ్చి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? పోనీ ఇంతవరకు ఆయన రిమార్క్ ఏదన్నా ఉందా యూనియన్లో? ఎవరైతే ఫ్రాడ్ చేశారో, ఎవరైతే డబ్బులు దొబ్బారో వాళ్ళే మాస్టర్ మీద ఎలిగేషన్స్ వేస్తున్నారు. ఇది మాస్టర్ విషయం వెనకాతల జరిగే స్టోరీస్. యూనియన్ ప్రెసిడెంట్ గా ఆయన లేకపోవడమే మాకు హ్యాపీ అన్నారు. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి విజయం సాధించినట్టుగా ఫీల్ అయిపోద్ది కదా. అప్పటికే ఝాన్సీ గారు కూడా ప్రకటించారు, ఫిల్మ్ ఛాంబర్ జానీ మాస్టర్ మీద వేసిన కేసు విషయంలో విజయం సాధించింది అని. మరి ఈయన తానంతట తాను తప్పుకున్నా గానీ మళ్ళీ జనంలోకి ఇలా వెళ్లే ఛాన్సెస్ వీళ్ళు రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. అక్కడ వచ్చింది లేదు, పోయింది లేదు. యాక్చువల్లీ ఏంటంటే మాస్టర్ గారికి 9 months పదవీ కాలం ఉంది. కాకపోతే వీళ్ళంతా ఏంటి అని అంటే చెప్పాను కదా, వన్ సైడ్ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళదంతా రికార్డ్ చేసుకొని వీళ్ళే సొంతంగా రాసుకొని 60 పేజీలు రాశారు, 70 పేజీలు రాశారు, రాసుకొని వీళ్ళు వాంటెడ్లీ తప్పించడం. ఎందుకంటే పాష్ కమిటీకి పవర్ ఉంది కాబట్టి పవర్ని మిస్యూజ్ చేశారు. వాళ్ళకి ఇచ్చారు అధికారం, అమ్మాయిలా చెయ్యవు, ఎవరికైనా కష్టంగా ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటే నువ్వు హెల్ప్ చేయన్నారు. కానీ వీళ్ళంటే స్వార్థంగా వాడుకున్నారు. స్వార్థంగా వాడుకొని మాస్టర్ని పక్కకు పెట్టాను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ మాస్టర్ విషయంలో వాళ్ళు చేసింది మంచి, సీరియస్లీ మంచి. ఎందుకంటే ఇప్పుడు వర్క్లో బిజీగా ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఇది చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరైతే వెన్నుపోటు పొడుస్తున్నారో, ఎవరైతే ఆయనని డౌన్ఫాల్ చేయాలని చూస్తున్నారో, ఎవరైతే ఆయన నాశనం కోరుకుంటున్నారో అక్కడికి వెళ్ళి ఆయన మంచి చేయాల్సిన అవసరం ఏంటి? కస్తూరి గారు, ఈ పాలిటిక్స్ ని కాసేపు పక్కన పెడితే అసలు ఆ అమ్మాయి మధ్య జానీ మాస్టర్ మధ్య ఏం జరిగిందంటారు? ఎందుకంటే పెళ్లి వరకు వెళ్లారు, మతం మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందనే ఒక డిస్కషన్ కూడా జరిగింది. ఇది మతం మార్చుకోవాలి అని చెప్పేది అదే టోటలీ రాంగ్ అండి. ఎందుకంటే మాస్టర్ ఎవరిని కూడా మతం మార్చుకోమని చెప్పలేదు, చెప్పరు కూడా. లవ్ జిహాద్ ఇవన్నీ కూడా ఏంటంటే కేసు బలంగా ఉంటుందేమో అని చెప్పేసి అని అనుకుంటున్నారు. నేను ఈ సందర్భంగా చెప్పడం ఏంటంటే, షారూఖ్ ఖాన్ వాళ్ళ భార్య హిందూ, అమీర్ ఖాన్ వాళ్ళ భార్య హిందూ, సల్మాన్ ఖాన్ వాళ్ళ ఇద్దరు మదర్లో ఒక ఆవిడ క్రిస్టియన్, ఒక ఆవిడ హిందూ, వాళ్ళ ఫాదర్ ముస్లిం. సో వీళ్ళందరికీ లేనిది జిహాద్ ఇక్కడ ఎందుకు వచ్చింది?
సుమలత ఎప్పుడు మతం మారలేదు. ఆ అమ్మాయి ఆధార్ కార్డ్ ఇప్పటికీ సుమలతనే ఉంది. ఆమె ఇప్పటికీ హిందూగానే ఉంటుంది. అంటే ఒకటేంటంటే ఎవరైనా ఇష్టం ఉంటే ఇష్టపూర్తంగా ఎవరైనా ఏ మతంలోకైనా మారొచ్చు. దీంట్లో మారాలి, దాంట్లో మారకూడదని ఎవరు జస్టిఫై చేస్తానికి అసలు లేదు. ఇది అనకూడదు అసలు. అది ఈ అమ్మాయి ఏంటంటే మాస్టర్ ముస్లిం కాబట్టి మీ దాంట్లో ఉంటాను, మీ దాంట్లో బుర్కా వేసుకుంటాను, మీకు నచ్చినట్టుగా ఉంటాను అని చెప్పేసి ఇప్పుడు ఒక సింపుల్గా చెప్పాలంటే మరి అప్పుడు ఆ అమ్మాయి ఏజ్లో అది అట్రాక్షన్ లవ్ అనుకుందా లేకపోతే ఇంకేదన్నా అనుకుందా నాకు తెలియదు. కానీ వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటాం. మనం లవ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, మన హస్బెండ్ కానివ్వండి, పెళ్ళయి చాలా సంవత్సరాలు అయితే వదిలేస్తాం. కానీ పెళ్ళైన కొత్తలో అయినా సరే వంట దగ్గర నుంచి కూడా ఆయన ఇష్టమైంది వండుతాం మనం. వాళ్ళకి హస్బెండ్కి ఏదైతే ఇష్టమో, మన బాయ్ ఫ్రెండ్కి ఏమైతే ఇష్టమో అట్లాగా మనము నడుచుకుంటాం, డ్రెస్సింగ్ దగ్గర నుంచి కూడా. సో అలాంటప్పుడు మాస్టర్ మీద క్రష్తో నా అమ్మాయి అలా అవ్వాలి అనుకుంది. కానీ మాస్టర్ ఏ రోజు అలా అవ్వలేదు. తర్వాత సుమలత ఒకసారి అనడం జరిగింది. ఏంటి అంటే సరే వాళ్ళ ఇలా చెప్తేనే మారుతుందేమో అనుకొని ఇలాగైనా, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు. వాళ్ళ నాన్న ఫస్ట్ మెయిన్ నాతో చెప్పినమాట. సుమ ఏం చెప్పిందంటే, అక్క వాళ్ళ ఫాదర్ అస్సలు ముస్లిం అంటే అస్సలు ఒప్పుకోరు, కాబట్టి ఒకసారి వాళ్ళ ఫాదర్కి చెప్పి చూద్దాం, మీ అమ్మాయి ఇట్లా ముస్లింలోకి వస్తానంటుందండి, ముస్లిం మతం మారుతానంటుందండి అని వాళ్ళ ఫాదర్కి చెప్తేనే నా అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకుంటాడేమో మాస్టర్ దగ్గరికి రాకుండా. కాబట్టేసి ఆ అమ్మాయి అనేది అనమాట, సరే వస్తావా మరి ముస్లిమ్స్ దాంట్లో ఉంటావా నువ్వు అన్నట్టుగా ఈ అమ్మాయి, ఎందుకంటే గొడవలు జరుగుతున్నాయి కదా. సో ఆ టైంలో అలా అడగడం జరిగింది. అంటే వాళ్ళ పేరెంట్స్ ఆపుతారని, ముస్లిమ్స్ అనగానే ఆపేస్తారు, వాళ్ళు బ్రాహ్మిన్స్ కదా, సో ఆపేస్తారనే ఉద్దేశంతో ఇది కూడా క్రియేట్, అంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి కావాల్సినట్టుగా మలిపేసుకోవడం జరిగింది. కస్తూరి గారు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు, కలిసి కూడా బతకాలనుకున్నారు. కలిసి బతకడం కాదు, లేదా కలిసి బతకడం లేదు. అంటే ఇష్టపడ్డము అని అంటే ఒకటండి, మన ప్రొఫెషన్లో ఎలా ఉంటుందంటే మా కొరియోగ్రఫీ ఫీల్డ్లో మిగతా వాళ్ళ సంగతి వేరు, కానీ కొరియోగ్రఫీలో డ్యాన్స్ వీళ్ళంతా ఇప్పుడు ఆర్టిస్టులు అంటే వేరు, డ్యాన్స్ అంటే టచింగ్ ఉంటుంది, పట్టుకొని చేయడం కానివ్వండి, మిగతా అంతా కొన్ని ఐటమ్ సాంగ్స్ కానివ్వండి, డూయట్ సాంగ్స్ కానివ్వండి, ఇట్లా ఉన్నప్పుడు టచింగ్స్ ఉంటాయి. సో ఇట్లా ఏంటంటే కొంతమంది అమ్మాయిలు మాస్టర్స్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ మాస్టర్ పెళ్ళైపోయి వచ్చిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు కొరియోగ్రఫీ ఫీల్డ్లో. సో ఆ అమ్మాయి ఇష్టపడింది, మాస్టర్ హెల్ప్ చేశాడు ఆ అమ్మాయి ఎందుకంటే ఆయన కూడా ఆ అమ్మాయి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎలా ఉంది, మాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ లేదు. వచ్చిన తర్వాత అమ్మాయి ఇప్పుడు ఏ రేంజ్కి వెళ్ళింది. నిజంగా చెప్పుకోవాలంటే ఆవిడకి పుష్ప తప్పితే ఇంకోటి ఉంది చెప్పండి. ఇప్పుడు ఆవిడ రావాలనుకోండి, సపోజ్ తమ్ముళ్ళు ఏం పెడతారు ఒక మాట చెప్పండి, ఆమె గుర్తింపు చెప్తాను నేను. పుష్ప కొరియోగ్రాఫర్ అని పెడతారా, జానీ మాస్టర్తో ఇష్యూ విషయం చెప్తారా, జానీ మాస్టర్ గురించి పెడతారు. ఎస్, మీరు ఒకసారి గమనించండి, అన్ని తమ్నెల్స్ ఒకసారి చూడండి. ఈ అమ్మాయి గుర్తింపు జానీ మాస్టర్తోనే వచ్చింది. ప్రతి ఒక్కటి అంతే. ఇప్పటికీ కూడా జానీ మాస్టర్ పేరు లేకపోతే అమ్మాయిని ఎవరు గుర్తించాడు. అక్కడ పక్కన తమ్నెల్లో ఇద్దరు ఫోటో పెట్టాల్సిందే, జానీ మాస్టర్ పెట్టాల్సిందే. క్యాంపెయిన్ ని కూడా ఆమె తనకి పాజిటివ్ గా వాడుకుంటోందంటారు. అంతే. మరి ఇప్పుడు ఆవిడ చేయాల్సింది అంటే మాస్టర్ లేకపోతే అమ్మాయి నథింగ్ ఏమీ లేదు. మాస్టర్తోనే ఇంకా స్టార్టింగ్ వచ్చిందంటే ఎండింగ్ వరకు కూడా మాస్టర్తోనే తను రావాలి. సో అట్లా జరిగి ఆ అమ్మాయి ఏంటంటే మాస్టర్తో ఉండాలి అనుకుంది. కానీ మాస్టర్ అయితే ఒక అమ్మాయి హెల్ప్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాడు తప్పితే తను లైఫ్, ఎందుకంటే సుమలతని వదిలి ఉండలేడు అస్సలు, లైఫ్ క్వశ్చనే లేదు అసలు. సుమలత మాస్టర్ అంతే ఫిక్స్, అంతే. ఇంకా సుమలత అలియాస్ ఆయేషా, జానీ మాస్టర్, వీళ్ళది కూడా లవ్ మ్యారేజ్. మరి ఆ తర్వాత ఎందుకు ఈ అమ్మాయికి అంత అట్రాక్ట్ అయ్యాడంటారు జానీ మాస్టర్? మీరు ఎలా క్వశ్చన్స్ వేస్తున్నారంటే, ఒక అమ్మాయి డ్యాన్స్ నచ్చినప్పుడు మనం కొంచెం వాళ్ళకి క్లోజ్ అవుతాం. కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మాస్టర్ ఎప్పుడు కూడా ఎమోషన్ కరెక్ట్ అవుతాడు. ఆ మాస్టర్ డబ్బుతో మనం కొనలేము, వేరే విధంగా కొనలేము. ఎమోషన్, నాకు ఈ పరిస్థితి బాగోలేదు అంటే డీప్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ కష్టాలు చూసి వచ్చిన వ్యక్తి కాబట్టి సో ఆ ఎమోషన్కి పడ్డాడు. ఎమోషన్కి సరే అమ్మాయి ఇన్ని ప్రాబ్లంలో ఉంది, మా అమ్మ ఇలా చేస్తుంది, మా అమ్మ అలా చేస్తుంది అని వాళ్ళ అమ్మ మీద చాలా కంప్లైంట్స్ చెప్పేది. అందుకని మాస్టర్ తనకి కొంచెం క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ అక్కడ ఏమి తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలి ఉండాలి అనేది అయితే అసలు. సుమలత ఒక మాకిచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పారు, నేనున్నప్పుడు భయ్యా అంటది, బయటకు వెళ్ళినప్పుడు బావా అంటది అని చెప్పి సుమలత చెప్పడం అనేది జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ బాగానే ఉంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య క్లోజ్ రిలేషన్ నడుస్తోంది అనే విషయం సుమలతకు తెలిసిందో ఆమె వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆ అమ్మాయి మీద అటాక్ చేయడం, ఆ తర్వాత వీళ్ళిద్దరిని అడ్డుకునే ప్రయత్నం ఆమె చేసింది. దానివల్లే అసలు ఇప్పుడు కంప్లైంట్ దాకా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది అని కూడా అంటారు. ఇప్పుడు యాక్చువల్లీ అటాక్ చేయడం అనేది అంటే అది ఎవరైనా అంతే అండి. ఇప్పుడు అమ్మాయి సుమలత ప్లేస్లో ఈ అమ్మాయి ఉన్నా సరే, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్, ఇప్పుడు ఈ అమ్మాయి మ్యారేజ్ అయ్యింది, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఎవరితో మాట్లాడుతున్నారు లేదా ఇతన్ని ఆమె ట్రాప్ చేస్తోంది అని చెప్పి తెలిసినప్పుడు ఎవరు ఊరుకోరు. ఆ ప్లేస్లో మీరున్నా నేనున్నా, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఉన్నా కూడా ఎవరు ఊరుకోము. సో ఇంటికి వెళ్ళి మాట్లాడిన తర్వాత కొట్టడము చేయడము అట్లా కాదు. నేను వీడియో చూసాను అది ఆ ఇష్యూ, ఎందుకంటే ఆ అమ్మాయి సేఫ్ సైడ్గా వీడియో తీసి పెట్టుకుంది. రేపు ఇంకేదైనా అనొచ్చు ఎందుకు మాట్లాడడం అని. ప్రతిదీ సుమలత ప్రతి ఒక్కటి క్యారీ చేసింది. ఆ పిల్లకి అసలు తెలుగుకి హ్యాట్సాప్ చెప్పాలి. చిన్న ఇష్యూ కూడా రికార్డ్ చేసింది, వాయిస్ ఉంది, కొన్ని వీడియోస్ ఉన్నాయి,
ఇవన్నీ ఉన్నాయి. సో ఇంటికెళ్ళి చెప్పినప్పుడు కూడా ఇప్పుడు నేను అదే అన్నా, ఇప్పుడు దీన్ని బట్టి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం కేసు విషయంలో అప్పుడు తెలియదమ్మా ఆమెకి చిన్నపిల్ల కాబట్టి భయభ్రాంతులకు గురైంది అని చెప్పారు. ఇంటికెళ్ళి అటాక్ చేస్తున్నప్పుడు మీ మదర్ ఉన్నారు కదా, అప్పుడైనా కంప్లైంట్ ఇవ్వచ్చుగా, మీకు ఇంత ఛాన్స్ ఉంది కదా. మా ఇంటి మీదకి వచ్చిందని చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇద్దరిని భార్యాభర్తను తీసుకెళ్ళి లోపలేస్తారు కదా, అమ్మ నీ భర్త నువ్వు కంట్రోల్లో పెట్టుకోవచ్చు, పక్కింటి పిల్ల మీద నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావని అంటారు కదా. సో ఎన్ని ఛాన్సెస్ ఎందుకు మిస్ చేసుకున్నావు? నా క్వశ్చన్ అది. ఇంటికి వచ్చినప్పుడైనా పెట్టొచ్చు కదా. జానీ మాస్టర్ కి ఆ అమ్మాయికి మధ్య జరుగుతున్నదంతా వాళ్ళ అమ్మగారికి తెలుసు, అయినా సరే ఆమె ఎందుకు అడ్డుకోలేదు? నేను అదే, నా క్వశ్చన్ అదే. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ అంటే భయంకరంగా పెడతారు. ఆ చిన్నపిల్ల నువ్వు ఆడదాన్ని శత్రువులాగా మాట్లాడుతున్నావు, చిన్నపిల్లని వాడాడు 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 అని చెప్పేసి అంటే అది వాడడానికి సోపా? ఇంతసేపు వాడారు అని చెప్తున్నారు. ఆ పిల్ల ఇంగిత జ్ఞానం ఎక్కడ పోయింది, తెలివి ఎక్కడ పోయింది? అన్ని రోజుల నుంచి అసలు మీరు అందరు బయట వచ్చి చెప్పినది విని మీరు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళతో ఎవరు ట్రావెల్ చేశారో. ఎందుకంటే ఈ మీద అథారిటీ ఉంటుంది. మాస్టర్ వర్క్లోనే ఉంటారు, వర్క్ బిజీలో ఉంటారు. మాస్టర్ ఫోన్ కూడా ఈ అమ్మాయి దగ్గర ఉంటుంది. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, మాస్టర్తో వర్క్ చేసిన అన్ని రోజులు మాస్టర్ ఫోన్ ఈ అమ్మాయి దగ్గరే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎవరు చనివిచ్చారు, ఎవరి మీద ఎవరు పెత్తనం చేశారు? అంటే మాస్టర్ మీద నువ్వు పెత్తనం చేసి ఇప్పుడు ఏదో పేరుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగింది అన్నట్టుగా, ఇప్పుడు ఈ పెత్తనం నీకు ఇచ్చినందుకు నువ్వు మిస్యూజ్ చేసుకున్నావు, నువ్వు మాస్టర్ని అది చేసావు. తర్వాత ఇష్యూ గొడవ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ సంవత్సరం ఆగి 14 నెలలు తాపిగా బయటకు వచ్చి ఈయన కెరీర్ లాస్ చేస్తానికి ఎవరికో అవార్డు నచ్చలేదు, అవార్డు వచ్చిన టైంలో పట్టుకొని వాంటెడ్లో క్రియేట్ చేసిన కథ ఇదంతా. ఆ అమ్మాయి తల్లి ఒకరితో మాట్లాడిన ఆడియో రికార్డు బయటకు వచ్చింది. అందులో పెళ్లిళ్ల గురించి మాట్లాడుతుంది. మీ కమ్యూనిటీలో ఇలా 3-4 పెళ్లిళ్ళు కూడా చేసుకోవచ్చు కదా అని. అంటే ఏంటి, జానీ మాస్టర్ ని ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళ అమ్మగారికి ఇష్టమే ఉంది. అదే అంటున్నాను కదా నేను. మిగతా వాళ్ళందరికీ అదే. ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడా దయచేసి ఆలోచిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే ఏదున్నా సాక్ష్యాధారాలు బట్టి కోర్టు నిర్ణయిస్తుంది. కోర్టు కేసు పక్కన పెట్టేస్తే మిగతా చిల్వలు పలవలుగా ఎవరైతే మాట్లాడుకుంటున్నారో, ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో, కొన్ని విషయాలు వాళ్ళ భార్యను కానీ అపార్థం చేసుకుంటున్నారో, వీళ్ళందరికీ ఒకటి అడుగుతున్నాను, దయచేసి ఒకసారి మరి 2 ఆడియోలు వినండి. వాళ్ళ మదర్ ఏమన్నారు, మీ దాంట్లో మౌలానా గారు వాళ్ళ మత గురువుతో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడు, అమ్మ ఏ ఆడది కూడా షేర్ చేసుకోవడానికి ఇష్టపడదు భర్తని, అది కరెక్ట్ కాదు, ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది, వర్క్ చేసుకోండి, మీ లైఫ్ మీరు చేయండి అంటే, ఎందుకు మీ దాంట్లో 2-3 మ్యారేజెస్ ఉన్నాయి కదా, ఈ అమ్మాయిని చేసుకుంటే ఏం పోతుంది? ఒకటి. తర్వాత భార్యను తీసుకొని హోటల్స్కి వెళ్తున్నా, షూటింగ్స్కి వెళ్తున్నా, నా అమ్మాయి తట్టుకోలేకపోతుంది అంటే, నీకు అవన్నీ తెలుసు కదా, మరి తట్టుకోలేకపోతుంది అని నువ్వే స్టేట్మెంట్ ఇచ్చినావు. ఇప్పుడు అదే అంటున్నారు, నీ పిల్ల అయితే అట్లా చేస్తావు అంటే, నేను అట్లా పెంచను, నా పిల్లలు మాత్రం అట్లా పెంచను. అంతే తేడతెల్లం అయిపోతుంది కదా ఈ విషయంలో. నార్మల్ గా రేప్ విక్టిమ్స్ పేరు కూడా మనం బయట పెట్టాం, వాళ్ళ ఫోటో కూడా కనిపించనివ్వం, బ్లర్ చేస్తాం, ఊరు పేరు వాళ్ళ ఐడెంటిటీ ఏది కూడా బయటికి రాకుండా మీడియాలో జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఇంత ఇంటర్వ్యూ చేసాం, ఎక్కడ అమ్మాయి పేరు కూడా ఎత్తలేదు మనం. లేదు. అయితే ఒక ఇంటర్వ్యూకి ఆమె డైరెక్ట్గా వచ్చేసి ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చొని మరి అసలు ఏం జరిగింది జానీ మాస్టర్ విషయంలో అనేది చెప్పింది. అయితే దాని మీద వచ్చిన కామెంట్స్కి కూడా ఆమె తర్వాత ట్విట్టర్లో రిప్లై ఇచ్చింది. నేను ఎందుకు ఫేస్ కవర్ చేసుకోవాలి, నేను ఒక వారియర్ని, నాకు జరిగిన ఒక నష్టం మీద, అన్యాయం మీద నేను పోరాడుతున్నా, నేనేం బాధితురాలని కాదు అని చెప్పి ఆమె స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే, ఇప్పుడు అవి చెప్పేవంతా ఎలా ఉన్నాయంటే, చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలాగా మాటలాగా ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో ట్రైన్ ఆపుతాడు చేయితో. నిజంగా ఆపగలడా? చెప్పండి ఒక మాట. ఇవి అంతే, నేను ఒక వారియర్ని, నేను ఒక యుద్ధం చేస్తానికి వచ్చాను, నేను అవన్నీ చెప్పుకోవడానికి సినిమాలో డైలాగ్ లాగా బాగుంటుంది. కానీ యుద్ధం ఎప్పుడు చేయాల్సింది? ఫస్ట్లో యుద్ధం చేయాలి. యుద్ధానికి అవతలోడు కరెక్ట్గా రెడీగా ఉన్నప్పుడు యుద్ధం చెయ్యి. గ్రౌండ్లో ఎవరు లేనప్పుడు నువ్వు యుద్ధం చేస్తానంటే ఎట్లా? ఒకదాన్ని ఉన్నప్పుడు అదేం కాదు, దండయాత్ర అవుతుంది. అది యుద్ధం అవ్వదు. ఒకదాన్ని పోయి ఆల్రెడీ దండయాత్ర స్టార్ట్ చేసావు. ఇప్పుడు నీకు కావాల్సింది కూడా ఏంటి? నువ్వు ఆయనని పనిష్మెంట్ చేసుకోవాలనుకున్నావు. జైలుకి వెళ్ళి వచ్చాడంటే ఆయన పనిష్మెంట్ అనుభవించినట్టే అయిపోయింది. ఇంకా ఆయన పేరు పోయింది. ఆల్మోస్ట్ ఎంత సంపాదించి చిన్న ఇటుక పేర్చుకున్న ఇల్లు కూలిపోయింది. అంత బ్లేమ్ చేసావు. ఆయన శిక్ష అనుభవించాడు, భార్యాభర్తకి దూరం పెట్టావు, ఫ్యామిలీకి దూరం పెట్టావు. ఇంకా అంతకుమించి ఏం చేస్తావు? ఇంకేం చేయలేవు. అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. నువ్వు వెయిటింగ్ చేయి. ఇప్పుడు భగవంతుడు నీకు కర్మ రిటర్న్ ఎట్లు ఇస్తాడో వెయిట్ చేస్తూ ఉండు. ఆయన అనుభవించాల్సింది ఆయన అనుభవించేస్తాడు. ఆయన అనుభవించడానికి రీజన్ ఏంటి చెప్పనా? ఆయన ఎంచుకున్న అంటే రాంగ్ టచ్ చేశాడు. ఇప్పుడు ఆయన మాస్టర్స్ శిక్ష అనుభవించడానికి కూడా కారణం ఏంటంటే, ఎవరికైతే అపాత్ర దానం ఎవరికైతే దానం చేయాలో వాళ్ళకి కాకుండా అవసరం వాళ్ళకి దానం చేస్తారు కదా, అట్లా ఆయన చేసిన మిస్టేక్ ఆయన శిక్ష అనుభవించాడు. అంటే అర్హత లేని అమ్మాయికి లిఫ్ట్ ఇవ్వడం అనేది
ఆయన చేసిన తప్పు కాబట్టి 6 అనుభవించాడు ఆయన. సో ఆయన అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్, ఇంకా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకా ఎదుగుతాడు, మళ్ళీ ఫస్ట్ గోడకి బంతి కొడితే ఎట్లా వస్తుందో అంత ఫాస్ట్గా వస్తాడు, వర్క్ చేసుకుంటాడు. తర్వాత ఇప్పటికి కూడా ఆమె ఏంటంటే వేరే వాళ్ళతో కాల్ చేయించడం కానివ్వండి, కొద్ది ఈ వద్ద విన్నాను నేను చెప్తా, అది ఖచ్చితంగా ఇంకా నా వరకు ఇంకా రాలేదు. కొన్ని జరుగుతున్నాయంట, కొన్ని ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయంట బయట. అంటే కేసులోంచి బయటకు వచ్చారు కదా, మ్యాన్ హ్యాండ్లింగ్, ఎక్కడ దొరుకుతాడా ఏమని చేద్దాం అన్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయట. నేను దాని గురించి కూడా కంప్లీట్గా కనుక్కొని నేను నెక్స్ట్ ఏదైనా ఇంటర్వ్యూలో ఖచ్చితంగా నేను దాని గురించి కూడా నేను చెప్తాను. కొరియోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షుడిగా అతన్ని తీసేస్తున్నాం, మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు అని ఝాన్సీ గారు లాంటి వాళ్ళు ఫిలిం ఛాంబర్ తరఫున ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జానీ మాస్టర్ ఒక ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఇంకో ట్వీట్ చేసింది, అబ్బని తీయని దెబ్బ అనే ఒక పాటతోటి, పైగా ఒక హాట్ గా ఉండే ఫోటో కూడా పెట్టింది. అంటే ఏంటి, జానీ మాస్టర్ ప్రతి యాక్షన్ ని కూడా ఆమె ఫాలో అవుతుంది, కనుక్కుంటారు. ఆవిడ దగ్గర ఉంటారు కదా, వేరే వాళ్ళు కాల్ చేసి మాస్టర్ ఎక్కడ వెళ్తున్నారు, ఏ షూటింగ్ చేస్తున్నారు, ఎక్కడ, మొత్తం టోటల్ ఫాలో అప్. ఇప్పుడు ఆమె ఖాళీగా ఉందేమో, మాస్టర్ ఖాళీగా లేరు. ఎవరు మాస్టర్ అయితే ఆయన వర్క్లో చాలా బిజీగా ఉన్నారు. ఒక 5 నిమిషాలు కూడా మేము ఈ టాపిక్ మాట్లాడతాను కూడా ఆయన ఇష్టపడట్లా, వద్దుమా వదిలేసేయండి అంటున్నాడు. అంతే, ఆయన వర్క్లో బిజీగా ఉన్నాడు, ఈయన ఖాళీ కూర్చున్నారేమో. కాబట్టి ఈ దెబ్బలు అవి ఇవి అంతా కూడా ఏంటంటే పిల్ల చేష్టలాగా ఉన్నాయి, కానీ అవి ఒక ప్రొఫెషనల్గా లేవు. నీకు అంత పెద్ద పుష్ప సినిమా చేశాక ఎన్ని అవకాశాలు రావాలి నీకు, ఎంత బిజీగా ఉండాలి నువ్వు. అసలు అంతకు మించి ఛాన్స్ ఇంకెవరికన్నా దొరికిందా? మా ఇక్కడ తెలుగు కొరియోగ్రాఫర్స్కి ఎవరికైనా దొరికిందా? ఎక్కడో యూపీ నుంచి నువ్వు వచ్చిన దానికి నీకు అంత ఛాన్స్ వచ్చింది, తెలుగు కొరియోగ్రాఫర్స్కి ఎవరికి రాలేదు. సో నువ్వు బిజీ అవ్వు, బిజీ వర్క్ చేసుకో. అదే తన పర్సనల్, అది తన ఆర్టిస్ట్ అవుతుందా అదేనా, అది కూడా చెప్పకూడదు, అది కూడా స్టేట్మెంట్ నేను ఇవ్వకూడదు. బట్ మాస్టర్ అయితే ఖాళీగా లేడు ఇవన్నీ దెబ్బలు చూసుకోవడానికి. ఇంకో ఆయన ఏమంటారు, ఆయన ఎక్స్పీరియన్స్ అది లేదు నీ వయసు, ఆయన ఎక్స్పీరియన్స్ అది వయసు లేదు నీకు. అసలు ఆయన గురించి మాట్లాడి చెప్పేంత కూడా లేదు. ఆయన రేంజ్ వేరు, అంతే. అది నీ అదృష్టం, కొంచెం అదృష్టం ఉండి వర్క్ చేసావు అక్కడ, అంతే. జానీ మాస్టర్ గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వస్తారు, మళ్ళీ ఎదుగుతారని మీరు చెప్పారు. ఆయన ఒక కన్నడ సినిమా షూటింగ్ కి వెళ్ళినప్పుడు, బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ గ్రాండ్ వెల్కమ్ పలికారు. అది చూసి ఆయన కన్నీళ్లు పెట్టుకునేలాగా అంత బాగా స్వాగతం పలికారు. అంటే ఏంటి, మీ ఇండస్ట్రీలో ఆయన చేసిన దాన్ని ఎవరు నెగిటివ్ గా చూడట్లేదంటారా? లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి మాస్టర్తో ఎలా బిహేవ్ చేసిందని బయటలో తెలియకపోవచ్చు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, టాప్ హీరోస్ తెలుసు, అక్కడ వర్క్ చేసిన డాన్సర్స్కి తెలుసు, బాంబే డాన్సర్స్కి తెలుసు, అందరికీ తెలుసు. అక్కడ మాస్టర్ పై చెయ్య, ఈ అమ్మాయిది పై చెయ్య తెలుసు. కాబట్టి అందరు ఏంటంటే అది కోర్టులో కేసు ఉందని అనుకుంటున్నారు, కానీ అందరి మనసులో, అందరి హృదయాలు జానీ మాస్టర్ ఉన్నారు. ఆయన అలా చేసుకుంటాడు, అలా ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితో కూర్చుంటాడు ఆయన. అది అయిపోయినా కూడా ఇప్పుడు సెట్ బాయా లేకపోతే ఇంకో కొంతమంది ఏంటంటే చిన్న ఛాన్స్ రాగానే యాటిట్యూడ్ మీరు కూడా చూసుంటారు చాలా మందిని, ఏదో ఒక మహారాజులాగా ఫీల్ అవుతుంటారు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగుడడం ఆయనకు తెలుసు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఆయనకు తెలుసు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇండస్ట్రీకి కొత్తగా రావాలనుకునే నటులు కావచ్చు, కొరియోగ్రాఫర్స్, ఇలా రకరకాలుగా ఆలోచించాల్సి వస్తుంది. ఇంత ఉంటుంది ఇండస్ట్రీలోనే, అంటే మనం ఫస్ట్ నుంచి వింటున్నవే ఇవన్నీ. ఇప్పుడు కొత్తగా వచ్చే కొరియోగ్రాఫర్స్ కి కానీ, లేదంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, అసిస్టెంట్స్ కానీ, సీనియర్స్ కి మీరేం చెప్తారు కస్తూరి గారు? యాక్చువల్లీ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ స్టార్టింగ్ ఎలా ఉందో ఇప్పుడు ఇంకా బెటర్గా ఉంది. మనకి ఓల్డ్ మూవీస్ దగ్గర నుంచి కూడా ఇండస్ట్రీలో ఒక వైపు అటు ఉంటుంది, ఒక వైపు ఇటు ఉంటుంది. నాట్ ఓన్లీ ఒక్క ఇండస్ట్రీని ఎప్పుడు అనకూడదు, ఇదే వాదిస్తాను నేను. ప్రతి ఒక్క ఫీల్డ్లో, ప్రతి ఒక్క బయట ఏ వర్క్లో అయినా అమ్మాయిలు కనీసం బస్సులో ఎక్కినా రక్షణ లేదు, మెట్రో ఎక్కినా ఎవరి చూపులు కానివ్వండి ఏమన్నా కానీ అవి కామన్గా ఉంటాయి, అవి ఆపలేం మనం. కొంతమంది అమ్మాయిలు టైం చేస్తారు, కాంటాక్ట్లు కావాలని వాడు చూస్తున్నాడు లేదని పోజులు కొట్టే అమ్మాయిలు కూడా ఉన్నారు, నిజంగా పోకిరి చేష్టలు చేసే అబ్బాయిలు కూడా ఉన్నారు. సో అన్ని ఫీల్డ్లో ఉన్నారు. ఇప్పుడు ఇంకా మనకి ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. ఒకప్పుడు మన స్టూడియోస్కి వెళ్ళినా కూడా సీసీ కెమెరాస్ లేవు, స్టూడియోలోనే 100 కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు. సో కాబట్టి ఏంటంటే అన్నీ మన జాగ్రత్తలో, మన దగ్గర టాలెంట్ ఉంటే, ఆరోగ్యంత అదృష్టం ఉంటే వేరే ఏవి అడ్డురావు. ఫైనల్ గా జానీ మాస్టర్ ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఎపిసోడ్ కి ఎలా ఎండ్ కార్డు పడితే మంచిదంటారు? మాస్టర్ అయితే మర్చిపోయారు, ఇక్కడ కొత్తగా సృష్టించి రాసే స్టోరీస్ ఏమీ లేవు. ఆల్రెడీ వాళ్ళు కేసు పెట్టింది ఏంటంటే ప్రపంచం అంతా ఇప్పుడు తెలిసిపోయింది, సినిమా ఇండస్ట్రీకి ఆల్రెడీ తెలుసు. ఒకసారి ఇంకా కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇంకా మెజిస్ట్రేట్ వాళ్ళు కూడా కొంచెం వేరే అన్ని దృష్టిలో పెట్టుకొని మంచి మాస్టర్కి న్యాయం జరిగేలాగా తీర్పు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జానీ మాస్టర్ కేసులో చాలా మందికి తెలియని అనేక విషయాలను బయట పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు.